హలో అండి అందరికి. ఏం లేదు, మేము హైదరాబాద్ నుంచి ఆఫ్టర్నూన్ రిటర్న్ అయినాము. సో ఫుల్ టైర్డ్ లో ఉన్నాము. అట్లా మధ్యాహ్నం ఒక నిద్ర వేసి లేసాము. లేస్తూనే రాజ్ సూప్ చేస్తావా అని అడిగినాడు. సో సార్ చేస్తానులే అని చెప్పి పాల ప్యాకెట్ దాపమ్మా అని చెప్పి పంపించినాను. సో ఈ సూపులు పెట్టి రాజు మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాను. వెజ్ సూప్, ఇది నాన్ వెజ్. ఇది కట్ చేసి ఆల్రెడీ సూపే చేసేసినాను. వెజ్ చేద్దామని ఉంటుంది. సో అప్పుడు ఐడియా వచ్చింది, దీన్ని పెట్టి ఎందుకు ప్రాంక్ చేయకూడదు చూద్దాము అని. సో మేమేమనుకున్నామంటే ఇప్పుడు పాల ప్యాకెట్ తెచ్చిన తర్వాత అట్లా ఊనే కూర్చొని అన్ప్యాక్ చేస్తూ ఒక వీడియో చేద్దాము, మన ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ లో ఎలా ఉంది అని చెప్దాము అనుకున్నాము. సో అలానే పెడతాను వీడియో. అలా పెట్టి ఆ హైదరాబాద్ దాని గురించి మాట్లాడుకుంటూ ప్రాంక్ చేస్తాను. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. మరి వెంటనే వీడియో లేకపోదాము. రా కూర్చో. చెప్తే కదా మనం అదే హైదరాబాద్ కి వ్లాగ్ చేద్దామని. కూర్చో. దాంట్లో ఏముంది? ఆ ఏసీ బస్ ఎక్కిపోయినానా? అమ్మయ్యా వద్దురా నాయనా. ఆ ఏసీ బస్ ఎక్కి మధ్యలో ఘోరమైన వామిటింగ్ చేసుకొని మళ్ళా వచ్చి ప్రతి స్టాప్ కి అడిగి డ్రైవర్ ని ఆపండి లాస్ట్ లో ఒక మంచి సొల్యూషన్ ఇచ్చినారు. క్లియర్ ని లోపల పంపించేసి సింధిని క్లీనర్ సింధిని క్లీనర్ నమ్మ, నువ్వు ఇక్కడే కూర్చో, ప్రతి చోట్ల ఆపుతాను. చెప్తాను మాట్లాడి మళ్ళీ పడ్బొచ్చినేటప్పుడు చెప్తాను స్టోరీ. మొత్తం అక్కడికి పోయినాను, అది అయిపోతానే మొత్తం మైగ్రేన్, వామిటింగ్, ఏం ఫుడ్ తిన్నా అయ్యోలే బడబడ అని సౌండ్ కడుపులో. ఇక్కడే ఏం తిన్నా ఇక్కడే. బట్ ఫస్ట్ ఎందుకు పోయినావు చెప్పినావా? అది మీకు వ్లాగ్ లో వస్తుంది, అది చూడండి. అది సర్ప్రైజ్ షాకింగ్ మీకు తెలుస్తుంది. ఏదోట్లే. మళ్ళా వచ్చేటప్పుడు సేమ్ స్టోరీ. డ్రైవర్ వచ్చి మంచి మెడిసిన్ ఇచ్చినాడు. అంటే టైర్ కింద పెట్టే లెమన్ తీసేసి సింధు చేతులేకి ఇచ్చినాడు. దానికైనా పనికి రాదు, నీకైనా పనికి వస్తుందని చెప్పి ఇక్కడ కుమ్మము ఇట్లా ఏంది లేబ్బా. యాక్చువల్గా ఇంకా చాలా మంది హైదరాబాద్ ఉండింటారు ఈ వీడియో చూసేవాళ్ళు. నాకైతే చాలా నచ్చింది హైదరాబాద్. రాజుకి అయితే చాలా నచ్చింది హైదరాబాద్. అంటే బెంగళూరు ఇష్టం లేదని కాదు, బెంగళూరు ఇష్టమే, కానీ బెంగళూరులో ఉన్న వాళ్ళకి చాలా ట్రాఫిక్ అని కొంచెం పొల్యూషన్ అని ఉంటుంది. హైదరాబాద్ చాలా బ్యూటిఫుల్ సిటీ. నేను చూసిన సిటీలో చాలా బాగుంది. మా అన్న ఇంటికి పోయినాము. అక్కడ మా అన్న అక్కడ ఈజ్ అ డాక్టర్. సో అతను ఇంటికి అంటే ఏమంటారు తెలుగులో డాక్టర్ని? మా అన్నయ్య డాక్టర్ అంటాడు. మా అన్న ఉన్నాడు అక్కడ, ఈజ్ డాక్టర్. చెప్పినానే ఓవర్ యాక్టింగ్ చేస్తాడులే రాజ్ ఎక్కువ. సో ఏరియాని చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. రాజ్ అయితే ఏరియా చాలా బాగుంది అంటాడు. బైక్ వేసుకొని తిరుగుతాడు. ఎందుకులే ఇంకా చెప్పడం. ఆ మూవీలో వస్తుంది చూసినావా ఆ పాట, ఏమబ్బా ఇతడే అని పాట వస్తుంది. అట్లా స్కూటీ వేసుకుని ఇట్లా మొత్తం వాడు చక్కర్లు కొడతానే ఉన్నాడు. సూప్ తెస్తాను అడిగింటి కదా. ఏమ్మా తల్లి అప్పటి నుంచి ఇవ్వడం నేను ఇది పెద్ద ప్లానింగ్. చాలా బాగుంది ప్లేస్. కానీ సూపర్ హైలైట్ జరిగింది. సింధు అయితే బండి తోలింది. అక్కడ ఆర్మీ ఆఫీస్ లో వచ్చి బండి పట్టుకుని పీకి లాగానండి. ఏంది ఇక్కడ వీడియో తీస్తున్నావు అని. రాజు చక్కర్లు అక్కడ స్టాప్ చేసినారు. ఎందుకు హిందీలో మాట్లాడితే సింధు దిగా మే హోనా అని చెప్పేసి అదే నన్ను పిలిచి ఇంగ్లీష్ లో ప్లీజ్
టేక్ యువర్ వైఫ్ అండ్ గో అన్నాడు. మాట్లాడింది హిందీలో. ఇది రావో అన్నా, మళ్ళీ అక్కడికి పోయి ఇది రావో అన్నా. నీ తెలివితేటలు మండా అన్ని బాగా మే యూట్యూబ్ స్టార్ పता नहीं चिल्लम को सिंदरा इधर है क्या अरे ना पता नहीं मैं गुना मैं गुना काम करते पैसे 1 मिनट मेरा पति टी 2 मिनट मैं इधर बाइट कर रहा हूँ. మళ్ళీ నేను పోయా ఏం తప్ప ఇంకా రాలేదు చూస్తే. నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ ఎండిది ఎక్కడ కత్తి ఎక్కడ రైలు ఎక్కడ అట్లా కూర్చొని దయచేసి మీ పిల్లల్ని పిలుచుకుపో నాయింది నాకే మర్చిపోతానని చెప్పి తెలుగులోనే చెప్పడాడు. అప్పుడు కూడా తెలుగులో చెప్పలే. థ్యాంక్ యూ బై సాబ్ అని చెప్పి శుక్రియా అమ్మయ్యా రాజు చూస్తారా మనం బుగ్గలు నొప్పిస్తున్నాయి నవ్వి. ఈ రోజు మార్నింగ్ దిగినాం బెంగళూరులో మారుతలిలో ఒక మంచి హోటల్ ఉంది, ఎన్టీఆర్ హోటల్ అని, సూపర్ హోటల్. అక్కడ పోయినాము. అక్కడ కూడా ఫ్యాన్స్ అంటే మీరు సింధూరా కదా, మీ అత్తయ్య కూడా అడిగినారు రాధిక మేడం ఎలా ఉన్నారు అంటే మీ ఇద్దరిది వాయిస్ కనుకొచ్చు, ది బెస్ట్ వాయిస్. లతా మంగేష్కర్ శ్రేయా ఘోషల్ వాయిస్ అన్న. మా అమ్మాయి లతా మంగేష్కర్, నాది శ్రేయా ఘోషల్. నీళ్లు పెట్టినాను ఏంది నాకు లెమన్ ఇవ్వమ్మా తల్లి. ఇచ్చినాను. ఏంద్ర బాబుజీ ఇదే బాగుంది. సింధు యాక్టివేట్ చేయాలి డెబిట్ కార్డ్. వద్దు నాన్న నువ్వు తాగరా, తప్పిస్తావా? నా బంగారు రా నువ్వు. నీది బాగుందే నువ్వు తాగరా? నాకా? నా బంగారు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. చాలే నాకు కారం ఉంది. మిత్రుది కొంచెం పెప్పర్ ఎక్కువ ఇచ్చినాం. మిత్తు తిన్నావా? నాకు నా బంగారు తినిపించింది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్. నాన్న తినిపించినావా నువ్వు నిజంగానా? చాలు నాన్న, చాలు నాకు. తాగు. నిజం తాగినావు మిత్తుది? ఏమి మిత్తుది చికెన్ సూప్ నానా, నిజంగానా? ఊరికే చెప్పకు సింధు. నిజంగమ్మా, ఇది మిత్తుది చికెన్ సూపు. ఊరికే తమాషా చేయొచ్చు. ఇప్పుడు నీ కూతురు తినిపించింది, నీ కూతురున్నాను, నన్ను కాదు అనాల్సింది. నీకు నేను ఇది ఇచ్చినా, మిత్తుకి ఇచ్చినా, నువ్వు తినేసినావు, ఆడ పెట్టేసినావు, అయిపోయింది. ఆ బాబు తినిపించింది, నా కూతురు తినిపించింది, ఇది కారం ఉంది అంటే నేనేం చేయలేను. మిత్తు తినిపించింది అడుగు. కన్నమ్మ, నువ్వు నాన్న చికెన్ తినడం తెలుసు కదా, ఎందుకు చికెన్ సూప్ తినిపించినావు నాన్నకి? నువ్వేం పాపని అడుగుతావు? నీకేం బుద్ధుందా సింధు? పాపని అడగక నువ్వు అడుగు మళ్ళీ పాపని. నన్ను అడగద్దు నువ్వు ఈ విషయంలో అస్సలు. ఏంట్రా ఇది?
పాప తింటానప్పుడు అది ఏం సూప్ అని చూసి తినొచ్చు కదా పాప. నాకు ఎట్లా తెలిసిందో నువ్వు పాపకి చికెన్ సూప్ చేస్తావు, నాకు వెజ్ సూప్ చేస్తావని తెలిసిందో. నెప్పపాదం సుమ్మా సొల్లేదు. నీకు ప్యాకెట్ తెచ్చి చూపిస్తే అర్థమవుతుంది. నేను తమాషా కాదు. నీ కూతురు తినిపించింది, నీ కూతురు తినిపించేటప్పుడు నువ్వేందుకు తిన్నావు? అది నేను కోడి తిట్ట ముడిమా, నీ కోడి నాకు మితుకి చేసుకున్నాను. మీరు వచ్చే పాలు తీసుకొని వచ్చే లేట్ అయింది. నేను తాగేసినాను. ఇప్పుడు పాప నాకు ఎట్లయినా ఏదైనా తినిపిస్తుంది నీకు తెలుసు కదా. నువ్వు తిన్నావు, నువ్వు చూసి తినాలి కదా. నా మీద చెప్తావు నువ్వు నన్ను అడగద్దు ఈ విషయంలో. నువ్వు మితుని అడుగు. నేను మిత్రులు అడగనా? అడగాల, నువ్వు మితుని అడగాల్సిందేది నన్ను కాదు. నన్ను అడగాల్సిందో. ఏమని అడగాల? తిన్నావానా? అమలు చేయాల్సిందో. నాన్న చికెన్ తినడం తెలుసు కదా, ఎందుకు సూప్ తినిపించినావు? ఇంతే తినిపించింది పాప. నీకు తెలుసు కదా సింధు, నేను సెన్సిటివ్ దీంట్లో, నాకు నాన్ వెజ్ నచ్చదు నీకు తెలుసు. ఏ దాంట్లో తమాషాలు దాంట్లో తమాషా నా சும்மா எல்லாத்துக்கும் பண்ணக்கூடாது. சொன்னா மட்டும் உனக்கு போகுது, எதுல விளையாடணுமோ அதுல விளையாடணும். నిజంగా నేను నీకు ఇవ్వలేదమ్మా. నేను నీకు ఇచ్చింది వెజ్ సూపే. పాపకి ఇచ్చిన పాప తినిపించింది. నేను ఇడలే, నేను ఉండింటమ్మా మితుకన్నా చికెన్ సూప్ కన్నా నాన్నకు పెట్టద్దు అనేదాన్ని. நான் இப்ப குழந்தை வச்சா சாப்பாடுன்னு எனக்கு தெரியும், சூப்புன்னு எனக்கு எப்படிமா தெரியும்? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? కన్నమ్మ ఎందుకు నాన్న చికెన్ సూప్ ఇచ్చినా? நீ குழந்தை போய் கேட்னாரு, நானாக்கு எந்த குழந்தைக்கு எப்படி தெரியும்? మండే వరడి ఏమి మండే అయితే ట్యూస్డే తినొద్దా ఏమన్నా? తమాషలు చేయకు. నేను చికెన్ ముట్టను, నాకు ఏమి నాన్ వెజ్ నచ్చదు నీకు తెలుసు. సూప్ మాత్రం పెడితే కోడి నాకు ఖచ్చితంగా పెడుతుంది బంగారు. నన్నైతే అంత అడుగుతావు కదా, పిచ్చా నీకు బుద్ధుందా నీకు అడుగుతావు కదమ్మా నన్ను. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు పాపని అడుగు ఇప్పుడు. ఏమన్నా ఎందుకమ్మా బంగారు అట్లా తినిపించినావు? తెలుసా? ఆన్సర్ తెలుసా? అడుగు, ఆన్సర్ చెప్తుంది అడుగు. ఎందుకమ్మా నాన్న తినిపించినావు? ఎంత తిన్నావు? ఎన్ని స్పూన్లు తిన్నావు? అంతా లెక్క పెట్టుకుని ఉండాలా నేను ఇప్పుడు? సరే వదిలేసి దాని గురించి ఎందుకు, హైదరాబాద్ దాని గురించి మాట్లాడదాం పట్టు. ఇంకా ఏంటి హైదరాబాద్ గురించి మాట్లాడేసిందు? కోపం వస్తుంది నాకు. చలో హైదరాబాద్ బ్లాగ్ ఒకటి అయిపోకూడదాం రామ్మా. ఇంకా ఏంటి బ్లాగ్ నానా? దీనంతా నన్ను అందరు చూసి నవ్వుతారు సింధు. ఎందుకు నవ్వుతారమ్మా? సూపులు దాత ఎందుకు నవ్వుతారు? ఇది వెజ్జే. ఊరికే ఉన్నాను. నిజంగా వెజ్జే. చికెన్ సూపే చేయలేదు నేను. మళ్ళీ ఎందుకు నేను రచ్చగొడుతున్నాను? చికెన్ సూప్ చేసుకున్నాం కానీ అది నేనే తినేసిన, పాపకు పెట్టలే. సరే హైదరాబాద్ లో పాప చికెన్ తింది, మళ్ళీ వేడి అవుతుందని చెప్పి పాపకు పెట్టలే. నేను సాయంత్రమే మీరు పాలు తాగిపోయినప్పుడే తినేసినాను చికెన్ సూప్. ఇదంతా అబ్బా ఎంత వాడివి నాయనా నువ్వు. అదే పాప పెట్టిందంటే ఒక్క మాట పాపను అనవు. నీకు తెలీదా నన్ను అంటానవు గాని పాపను అడగవు. నేను నిజంగా మితుకి కొంచెం ఎత్త పెడదాం అనుకోని ఇంటి సూప్ చికెన్ది. ఎందుకులే మళ్ళా వేడైతుందిలే పాపకని చెప్పి ఇలా ఒకవేళ పాపది చికెన్ సూపే పెట్టి నీకే కానీ తినిపించింటే నిజంగా బకరవైతా అంటివి. నీ కూతురుకు ఒక న్యాయము, నాకో న్యాయం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు నేనే పట్టినానా అని తినిపించి అయ్యో మర్చిపోయి తినిపించిన ఇది చికెన్ అని అంటే ఎట్లుండిండు కథ. అట్లా కాదు అంటే నేను ఎంతో అన్యాయం చేసేసి నేను ఎంతో మోసం చేసేసినట్లు నువ్వు ఫీల్ అవుతా అంటివి. కాదు, నేనేమనుకున్నాను ఊరికనే అట్లా పెట్టి రాజుని అయ్యో మార్చి ఇచ్చేసినాను, మితుది నీకు ఇచ్చినాను, అది నాన్ వెజ్ అమ్మా ఇది వెజ్ అమ్మా అని చెప్దామనుకో. ఇంటిని వచ్చి చూసేలాగే మితు తినిపించేసింది. సరే దీన్నే ట్విస్ట్ చేస్తే ఎట్లుంటుందని చెప్పి ట్విస్ట్ చేసిన. ఎట్లుంది? చిటికలే
చెప్పు ఎట్లా బాయ్.